నాకు బాగా గుర్తు బషీర్ తాతది. ఇట్లా బషీర్ తాత సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఒకప్పుడు బషీర్ తాత, ఆ తర్వాత నాయన శంకర్ బుచ్చాలు, శంకర్ శెట్టయ్య గారు, ఆ తర్వాత ఇంకెవరు షీర్ల బుచ్చాలు గారు, గడ్డి యాదయ్య గారు, వీళ్ళంతా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ళు ఓనాడు రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు. అప్పట్లో గుర్తుందో లేదు, సనగల రామచంద్రానికి తలగోరి పట్టించి వీళ్ళంతా కలిసి రాజీవ్ గాంధీ గారి ఇది శివయాత్ర చేసిరు ఈ గ్రామంలో. అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కమిట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, రాజీవ్ గాంధీ చచ్చిపోతే మన ఇంట్లో మనిషి చచ్చిపోయినట్టుగానే ఆ రోజు చేసిరు. అంటే అంత కమిట్మెంట్గా ఉన్నటువంటి నాయకులు. ఇప్పుడు ఇటువంటి లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చాలా రేర్గా దొరుకుతారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎవరు పార్టీలు మారగలిగితే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. కాబట్టి అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బషీర్ తాత కానీ, లక్ష్మణ్ పెద్దనాయన కానీ, వీళ్ళందరూ కూడా అంతో ఇంతో మా అందరినీ, అంటే నేను వీళ్ళ కనుసన్నల్లో పెరిగినటువంటి బిడ్డను కాబట్టి వీళ్ళందరి ఆశీస్సులు, వీళ్ళందరి ప్రేమ నా పైన ఉండాలి. అలాగే కమ్యూనిస్టులు జైనశంకరయ్య అని ఉంటుండే, జైనశంకరయ్య కదా కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ జైనశంకరయ్య ఉంటుండే. పెద్ద కమ్యూనిస్టుల కాంగ్రెస్ కొట్లాటలు ఉంటుండే. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మా నారాయణ మామ, ఆ తర్వాత ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. ఇక ఒకసారి సర్పంచ్ ఎలక్షన్లలో గొడవైంది. మా గడ్రేబాబు ఈయనే ఉన్నాడు. మరి ఏమో పందిరి గుంజలు ఇప్పుడు కొట్టుకున్నారు. మీ సర్పంచ్ ఎలక్షనేగా పందిరి గుంజలు. అంటే పార్టీ అంటే అట్లా ఉంటుండే, అదొక కమిట్మెంట్ ఉంటుండే ఈ గ్రామంలో. ఈ గ్రామంలో ఉండేటువంటి పండుగలు కానీ, జాతరలు కానీ అన్నిట్లలో మమేకమైతూ మనమంతా ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు పోవాలి. అలాగే తాత మాట్లాడతావా? పనులు లేవా? మాట్లాడతారా? ఓకే. బషీర్ తాత అయినా, బషీర్ తాత పిండి పడుతుడు ఇటీవల కాలంలో. ఆ తెల్లగా శుద్ధగుడు లెక్క అవుతాడు ఆగ్రాడ ఆ గిండ్రికాడ. ఇక సోదరులారా, ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్క మాట, ఆ అల్యూమిని మాత్రం నిజంగా చాలా టెన్షన్గా, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సక్సెస్ చేస్తే ఈ పైలట్ ప్రాజెక్టు నేను ఈ 3 జిల్లాల్లో అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సక్సెస్ చేయమని చెప్పి గ్రామ యువకుల్ని కలుపుకొని, అందరినీ కలుపుకొని సక్సెస్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇక్కడ నా విలేకరు సోదరులు కూడా చాలా మంది వచ్చినుండే, వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన, వాళ్ళ జర్నలిజం చేసినా ఏది చేసినా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని నేను క్రియేట్ చేసుకుంటూ వచ్చిన. నేను వాస్తవానికి కాపీ పేస్ట్ కాదు, నేను ఎప్పుడైనా కొత్తది క్రియేట్ చేయడమే తెలుసు నాకు. ఆ విధంగా క్రియేట్ చేస్తూ ఇక్కడ వరకు రావడం జరిగింది. ఈ గ్రామాన్ని కూడా మండలాన్ని తలదన్నే విధంగా తీర్చిదిద్ది మరింత సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం మీ అందరికీ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. జై మాదాపూర్, జై మా గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు.